టైంకు ఈ స్కూల్కు పోయి పుస్తకాలు తీసి చదువుకోవాల్సిన పోరగాన్లు ఇగో గిట్లా మంచిర్యాల జిల్లా చెన్నూరులున్న ఆర్టీసీ బస్టాండ్ కాడ ధర్నాకు దిగిర్రులా. మరి ఎందుకో ఏమో అడుచుకొనొద్దాం పారి. బడికి పోయే పొల్లగాళ్ళు గిట్లా రోడ్డు మీద ఉన్నారు. ఇవాళ సెలవు కూడా లేకపాయే. ఏంది ఓ పొల్లగాళ్ళు, ఏంది మీ కథ? అగో వి వాంట్ బస్ అని లొల్లి చేస్తున్నారు. ఇంతకీ ఏమైండొచ్చు? ఏందేంది కోటపల్లి మోడల్ స్కూల్ కు బస్సు శాంక్షన్ కావాలి అని అంటున్నారు. ఇంతకీ ఏమైందంటే ఎవరు చెప్పరు. ఓ బుజ్జి ఏమైందమ్మా? 2 బస్సెస్ శాంక్షన్ కావాలి అంకుల్. మార్నింగ్ 2 బస్సెస్ స్పెషల్ బస్సెస్, ఈవినింగ్ 2 స్పెషల్ బస్సెస్. ఎందుకంటే మా స్కూల్లో 700 కన్నా ఎక్కువ మెంబర్స్ ఉన్నారు. దాంట్లో మాక్సిమం మెంబర్స్ అందరు చెన్నూరు నుండి అప్ అండ్ డౌన్ చేసేవాళ్ళే. నాకు ఎట్లా 2 స్పెషల్ బస్సెస్ ఇవ్వట్లేదు. మార్నింగ్ ఒక స్పెషల్ బస్ వస్తుంది అంకుల్, నాకు ఏం ప్రాబ్లం లేదు. బట్ ఈవినింగ్ ఉండట్లేదు అంకుల్. ఇంకా 10th వాళ్ళకి స్టడీ అవర్స్ ఉంటున్నాయి కాబట్టి మేము డైలీ ఆటోస్కే వస్తున్నాం. అట్లీస్ట్ 6th నుండి 9th క్లాస్ వరకన్నా అట్లీస్ట్ బస్సులో వెళ్తున్నారు అంటే అది లేదు. వేమన్పల్లి ఒక బస్సు వస్తుంది అంకుల్, దాంట్లో ప్యాసింజర్స్ అందరు కూర్చుంటున్నారు. అప్ అండ్ డౌన్ చేసే టీచర్స్ అందరు కూర్చుంటున్నారు. సో ప్యాసింజర్సే ఎక్కువ ఉంటున్నారు. పిల్లలు మాత్రం నిల్చొనే ఉంటున్నారు. చిన్న పిల్లలు వేలాడుతూ వెళ్తున్నారు అంకుల్. మిగతా వాళ్ళందరూ నిల్చొని అక్కడ బస్ స్టాప్స్ లో వెయిట్ చేస్తున్నారు. కోటపల్లిలో అట్లీస్ట్ బస్ స్టాప్ కూడా లేదు అంకుల్ కూర్చోవడానికి. మేము షాప్స్ లో ఉంటాయి కదా, షాప్స్ ముందు కూర్చుంటూ నిల్చుంటూ తిరుగుతుంటూ ఉంటున్నారు. ఎంతసేపు అని కూర్చుంటారు అంకుల్? 8 అవుతుంది, 7:30 అవుతుంది. లేడీస్ ఎట్లా 7:30కి ఈవినింగ్ ఇంటికి వెళ్తారు అంకుల్? ఇంటికి వచ్చేసరికి 7:45 అట్లా అవుతుంది. ట్యూషన్స్కి వెళ్ళాలి వచ్చి అందరు. ఇంకా కొంతమంది చదువుకోవాలి. ఎగ్జామ్స్ అప్పుడైతే ఇంకా ఫుల్ హడల్ అవుతుంది అంకుల్. హడల్స్ ఘోరంగా ఉన్నాయి. విన్నారా? అగో ఇప్పుడు ఇంకో చిన్న పొల్ల మాట్లాడుతుందంట. ఇనుర్రి. కొత్తపల్లి మోడల్ స్కూల్ నుంచి మాట్లాడుతున్నాం. మేము పొద్దున స్పెషల్ బస్ వస్తుంది కానీ సాయంత్రం రావట్లేదు. సాయంత్రం మేము షాపులలో కూర్చుంటూ అటు ఇటు తిరుగుతూ ఉన్నాం. వేవన్పల్లి బస్సు, వెంచపల్లి బస్సులకు ఎక్కుతున్నాం. అందులో మొత్తం ప్యాసింజర్సే ఉంటారు. అసలు మమ్మల్ని కూర్చొనియరు, సరిగ్గా నిల్చొని. మాకు సాయంత్రం బస్ సపరేట్ బస్ రావాలి. పొద్దున్న వచ్చినప్పుడు సాయంత్రం ఎందుకు వస్తలేదు అంకుల్? ఇప్పుడు కూడా మాకు సపరేట్ బస్ కావాలి. మేము అసలు కోటపల్లిలో బస్ స్టాండ్ కూడా లేదు. మా షాపులలో నిల్చుంటూ అటు ఇటు తిరుగుకుంటూ ఉంటున్నాం. మాకు సాయంత్రం సపరేట్ బస్ కావాలి. పొద్దున 2 బస్సెస్ కావాలి, సాయంత్రం 2 బస్సెస్ కావాలి. స్కూల్ దాకా కూడా బస్సు వస్తలేదు. పెద్ద పెద్ద లారీలు వస్తున్నాయి కానీ మా బస్సు మాత్రం వస్తలేదు. బస్ స్టాండ్లో దింపుతుంది, వెళ్తుంది. అది మేము నడుచుకుంటూ వెళ్ళాలి లోపలి దాకా. చూసిరా ఎంత ముద్దుగా మాట్లాడుతున్నదో. మరి ఇప్పుడు మీకు ఏం కావాలి చెల్లె? సాయంత్రం సపరేట్ బస్ కావాలి. వి వాంట్ బస్. ఆహా, ఇక ఇవేనా తల్లి మీ డిమాండ్లు? ఇవే మా డిమాండ్. మాకు సపరేట్ బస్ కావాలి. అసలు ఇవాళ ఈవినింగ్ మాత్రం ఖచ్చితంగా సపరేట్ బస్ కావాలి. వి వాంట్ బస్. దిస్ ఇస్ అవర్ డిమాండ్. వామ్మ బాగానే ఉన్నది ముచ్చట. ఇయ్యాలడికి ఇయ్యాలంటే ఎట్లయితది చెల్లె? ఇక ముచ్చటేందంటే మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో ఆర్టీసీ బస్ స్టాండ్ లో బస్సు రాక మస్తు ఇబ్బందులు పడుతున్నారట బడికి పోయే విద్యార్థులు. ఆర్టీసీ సిబ్బంది టైం కు బస్సు రాక ఎప్పుడు ఆటోలలో వస్తుర్రంట బడి పోరళ్ళు. ఇక మాకు ప్రత్యేక బస్సు కేటాయించుర్రి అని డిమాండ్ చేసుకుంటా బస్ స్టాండ్ ఎదుట నిరసనకు దిగిర్రు పోరళ్ళు. పెద్దోళ్ళు అంటే ఎట్లనో అట్లా పోయి వస్తారు గాని చిన్న పోరళ్ళు కదా, జరాల గోసేందో అరుచుకోరి సార్లు. గిది గిట్లుంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీల విద్యార్థులు చూడుర్రి ఏం చేస్తున్నారో. చూసిర్రా? మరి ఈడేంది పరిస్థితి అంటే మొన్న చచ్చిపోయిన అవుట్ సోర్సింగ్ సిబ్బంది కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు విద్యార్థులు. 2 దినాలకెళ్లి నిరసనలు చేస్తున్నా కూడా చెవు మీద పేను వార్తలేదట యూనివర్సిటీ యాజమాన్యానికి. దీంతో యూనివర్సిటీ ప్రధాన గేటు ముందు ఆందోళన చేపట్టిర్రు విద్యార్థులు, యూనివర్సిటీ అవుట్ సోర్సింగ్ సిబ్బంది. వాళ్లకు న్యాయం జరిగేదాకా ఆందోళన గిట్టనే చేస్తామని 19 మీద కూర్చున్నారు విద్యార్థి సంఘాలు.